ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఒక అత్యవసరమైన ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానించుట ఎంతైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అవసరం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. రక్షణ యొక్క గమ్యము నిరీక్షణ. నిరీక్షణ అంటే శుభప్రదమైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు మన కోసమై రాబోతా ఉన్నాడు. ఆ సమయంలో మనము ఆయనతో పాటు వెళ్ళే వాళ్ళంగా ఉంటాము అనేది ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. అందుకోసం రక్షింపబడ్డాము. చూడండి, ఇంకొక విషయాన్ని 1 కొరింథీ 13 చివరి 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ప్రాముఖ్యమైన నిలిచే 3, అందులో ఒకటి నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది. ఆ నిరీక్షణ గ్రహింపు ఇప్పుడు ఎంతైనా అవసరం ఉంది. ఇదే సమయంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. అంటే మన నిరీక్షణ, మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న కారణం ఏమిటంటే కేవలము ఈ జీవితం మట్టుకే కాదు. ఈ జీవితంలో మనం పొందబోయే ఆస్తి, ఐశ్వర్యాలు, ధనము, ఉద్యోగము, సంపద, ఆరోగ్యము ఇవి కాదు ప్రాముఖ్యమైనవి. ఏమిటది? మన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు, ఆయనతో పాటు మనం ఎత్తపడతాము. ఎత్తపడిన తర్వాత ఆయనతో పాటు సదాకాలం ఉంటాము అనే విషయాన్ని చూడండి. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను కూడా గమనించినట్లయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 23వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన రాజ్యము. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎత్తబడితే వస్తుంది. ఎత్తబడకపోయినట్లయితే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నది కూడా ప్రాముఖ్యంగా ఆయన రాజ్యము. ఆయన రాజ్య ప్రాముఖ్యత నుండి మనం తప్పిపోతా ఉన్నాం క్రైస్తవులమే. లోక సంబంధమైన వాటి మీద, లోక ఆశీర్వాదాలు, ఈ ఆశీర్వాదాలను గురించి ఆలోచిస్తూ ఉన్నాము. చూడండి, మత్తయి సువార్తలో మరొక యేసు ప్రభు వారు చెప్పిన మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైన నిన్ను అభ్యంతరపరచడం దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్ని గుండంలో పడవేయబడుట కంటే కుంటివాడవగను అంగహీనుడుగను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచడం దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. ఈ వాక్యం ఏం తెలియజేస్తుంది? పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం తప్ప కాలు ఉందా, చెయ్యి ఉందా, కన్ను ఉందా, ఇంకొకటి ఉందా? ఏది ఆటంకమైతే అది తీసి పక్కన మారేసేసేయండి. పరలోకం అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి క్రైస్తవ సమాజము ఏ ఆశీర్వాదాల కోసం యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఉంది? అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అమూల్యమైన, ఎంతో గొప్ప రక్షణ. ఆ రక్షణ నుండి పక్కకు వచ్చేసేసి భౌతికమైన
తాత్కాలికమైన కొంతకాలం మాత్రమే ఉండే ఆశీర్వాదాల వైపు పరిగెత్తుతూ ఉన్న స్థితిని మనం గమనించినట్లయితే, ఆ రాకడ కొరకు సిద్ధపాటు విషయంలో కూడా మనము జరిపించకపోయినట్లయితే ఎటు వెళతా ఉన్నాం, మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తా ఉన్నాను. అంతేకాదు, చూడండి, మనము ఈ లోకంలో సంపాదించిన ప్రతి ఆశీర్వాదము ఈ లోకంలో నుండి వదిలిపెట్టాల్సిందే. అసలు ఈ లోకమే ఉండకపోవడంలా, చూడండి, రెండవ పేతురు పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో కలుగుపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు దానిని ఆశతో అపేక్షించు పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండవలెను. కాబట్టి ఇవేమి ఉండవు, అన్నీ లయమైపోయాయే. చూడండి, ప్రకటన గ్రంథం చూసినట్లయితే 21వ అధ్యాయం 1వ వచనం. అంతట నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశంను మొదటి భూమి గతించిపోయిన, సముద్రం ఇక లేదు. ఇవన్నీ వెళ్ళిపోతాయి అంతే. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. ఈ లోకంలో మనం సంపాదించుకున్న దేనిని తీసుకొని వెళ్ళలేము, తర్వాత వాళ్ళకు కూడా వదిలిపెట్టడానికి లేదు. అది కంప్లీట్గా లయమైపోతుంది. అయితే గ్రహించవలసింది ఏంటంటే, రాకడకు సమయం వచ్చేసింది. ఏ సమయమైనా రాకడ రావచ్చు. ఎందుకంటే రాకడకు సంబంధించి మత్తయి 24వ అధ్యాయంలో చెప్పబడిన సూచనలలో దాదాపుగా మొత్తము బైబిల్ పండితులు 90 ఉన్నాయని చెప్తారు. ఆ సూచనలలో 70 పైన నెరవేరాయి. ఆ సూచనలు ఏ రాకడకు సంబంధించినవి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ 2 దశల్లో జరుగుతుంది కదా. అందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో మొదటి దశ మధ్య ఆకాశానికి, లేదా దాన్ని రహస్య దశ రాకడ అంటారు. అక్కడ నుండి దిగి వచ్చే భూమి మీదకు వచ్చే దశని బహిరంగ రాకడ అంటారు. కాబట్టి దాన్నే మధ్యాకాశంలోకి వచ్చేది ర్యాప్చర్, క్రిందకి దిగి వచ్చేది 2వ రాకడగా చెప్పడం జరుగుతుంది, 2వ దశగా చెప్పడం జరుగుతుంది, బహిరంగ రాకడగా చెప్పడం జరుగుతుంది. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినవే బహిరంగ రాకడ. బహిరంగ రాకడ అంటే రహస్య రాకడ తర్వాత 7 ఏళ్లకు జరిగే రాకడ. దానికి సంబంధించినవే పూర్తయిపోయాయి. ఏ క్షణాన వస్తుందో తెలియదు. యెరూషలేము చుట్టూ దండ్లు సమీకరించబడ్డాయి. అన్ని రకాలైన సూచనలు నెరవేరుతా ఉన్నాయి, అన్ని సమకూరుస్తూ ఉన్నాయి. కాబట్టి అంత్యక్రీస్తుకు సంబంధించిన అబద్ధపు క్రీస్తులు ఎంతోమంది ప్రబలేరు. రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి ఏ విధంగా సంఘము మరియు మనము ఏ స్థితిలో ఉన్నాం, 10 మంది కన్యకలు ఏ విధంగా నిద్రాణములో ఉన్నారో ఆ నిద్రించు స్థితిలో ఉన్నామా? అదేవిధంగా వారికి సంబంధించి వారిని నిద్ర లేపే స్థితిలో బోధకులమైన మనమున్నామా? అసలు 2వ రాకడను గురించి చెప్తున్నామా? ఆయన రాకడ వచ్చేసేస్తుందని, రాకడలో విడిచిపెడితే జరగబోయే ఆ ఘోరమైన దుస్థితులను గురించి మనం చెప్తున్నామా? రాకడలో రాకడ సంభవించిందంటే కృపాకాలం దాటిపోతుందనే విషయం చెప్తున్నామా? రాకడలో ఎత్తబడ తర్వాత మనం ఈ లోకంలో రాకడను ఆశించి జీవించకపోయినట్లయితే మధ్యాకాశంలో మనం పొందే బహుమానాలను గురించి పొందలేమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామా? ఇవి అత్యంత ప్రాముఖ్యమైనవి. కాబట్టి వీటి విషయంలో రాకడ సమయం వచ్చేసింది. నిద్రాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ మేల్కోవలసిన సమయం వచ్చేసింది. ఏ క్షణానైనా దేవుని రాకడ సంభవించవచ్చు. కాబట్టి మనం అందరము సిద్ధపడదాం.
బుద్ధి లేని కన్యకల వలె విడిచిపెట్టబడే అనుభవంలో వద్దు. రక్షింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలో, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండే అనుభవంలో దీనిని గురించి బోధించాలి. జ్ఞాపకం ఉంచుకోండి, భౌతిక సంబంధమైనవి వస్తాయి, అవన్నీ ఆటోమేటిక్. అవంతా చూడండి, మీరు గమనించినట్లయితే ఆ ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తూ ఏమంటున్నాడో చూడండి. ఎఫెసీ మొదటి అధ్యాయంలో 3వ వచనంలో చెప్తాడు. ఏమని? 3వ వచనంలో చెప్పిందేమో చూడండి. 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించను క్రీస్తునందు. అది మెయిన్, ఫస్ట్. ఆ తర్వాత 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఆయన పరలోకములో ఉన్నవే కానీ ఇచ్చేశాడు. తర్వాత భూమి మీద ఉన్నవే కానీ సెకండరీ ప్రిఫరెన్స్. భూమి మీద ఉన్నవి సెకండరీ. రక్షణ, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అవి నశించిపోయేవి కాదు, నిత్యము ఉండేవి. అది ప్రైమరీ. కాబట్టి ఆ బోధ అనేది అవసరము. ఆ సంఘము, నిద్రాణంలో ఉన్న సంఘాలను మనము లేపవలసిన అవసరం ఉంది. లేకపోతే విడిచిపెట్టబడినట్లయితే, ఇంతకు ముందు చదువుకున్నాం కదా, పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం, క్రీస్తున ఈ జీవితం కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. కాబట్టి మన నిరీక్షణ ఈ లోక సంబంధమైంది కాదు, ఈ జీవితం మట్టుకు కాదు, శుభప్రదమైన నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు, ఎత్తబడాలనే నిరీక్షణ. ఆ నిరీక్షణ కోసం మనం సిద్ధపడాలి, సిద్ధపరచాలి. రక్షణను గురించిన అద్భుతమైన ఔన్నత్యాన్ని తెలియచేయాలి. రక్షణలో దాగి ఉన్న ప్రతి ఆశీర్వాదాలను తెలియచేయాలి. ఆ రక్షణ ద్వారా వచ్చే ఆ ఆశీర్వాదాలనేవి శాశ్వతమే తప్ప మిగిలినవి ఈ లోక సంబంధమైన, ఈ జీవిత సంబంధమైన ఏది శాశ్వతం కాదు. అది ఒకానొక సమయంలో లయమైపోతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ విషయాన్ని మనము అనేకులకు తెలియచేస్తూ కడవరి కాలంలో ఉన్నాం. ఏ క్షణంలోనైనా సరే రాకడ సంభవించవచ్చు. ఈ నిరీక్షణ, యేసు ప్రభువు రాకడను గురించిన అవగాహన, గ్రాహ్యము, బోధ అనేకులకు తెలియచేయటం. భౌతిక సంబంధమైన వాటిని తెలియచేయొద్దు అని అనటం లేదు. భౌతిక సంబంధమైన వాటి ప్రాధాన్యత మీరు పాత నిబంధనలో చూస్తారు. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు చెప్పినది దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యం. ఆ తర్వాతే స్వస్థతలు, ఆ తర్వాతే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. ఎన్ని భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలున్నా రాకడలో ఎత్తకపోతే నిష్ప్రయోజనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిద్రాణంలో ఉన్నారేమో, ఆత్మానుభవంలో లేకుండా ఉన్నారేమో, అసలు రక్షణ అంటే తెలుసుకోకుండా క్రైస్తవుల్లాగా ఉన్నారేమో, రక్షణ లేని నామకార్థ క్రైస్తవుల్లాగా ఉన్నారేమో, ఆత్మ నాలో ఉన్నది అనే గ్రహింపు లేని క్రైస్తవుల్లాగా ఉన్నారేమో. నిద్ర మేల్కొనండి. క్రైస్తవ్యం అనేది పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి నూతన జన్మ అనుభవంతోనే ప్రారంభమవుతుంది. లోపు ఆ అనుభవం లేని వారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు తప్ప నిజ క్రైస్తవుల జాబితాలోనికి రారు. కాబట్టి ఒకవేళ ఆ అనుభవంలో ఉన్నట్లయితే మనల్ని సరి చేసుకుందాం, ఎత్తబడటం కోసం సిద్ధపడదాం. బుద్ధిగల కన్యకల వలె ఎత్తబడి, అదేవిధంగా అక్కడే చెప్పబడి ఉంది, తలాంతుల ఉపమానంలో వ్యాపారం చేసి 5 తలాంతులు కలిగిన వాడు మరి 5 తలాంతులు సంపాదించినట్లుగా ఆ విధమైన దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వినియోగించి రాకడలో బుద్ధిగల కన్యకల వలె ఎత్తబడి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన వద్ద బహుమానాలు పొంది
ఆయనతో పాటు భూమి మీదకు వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో ఉండి నిత్యత్వములో ఆయనతో పాటు సదాకాలము ఉండునట్లుగా మనం ప్రయాసపడదాం, అనేకులను సమకూర్చుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, రాకడ కొరకు సిద్ధపడవలసిన అవసరం ఆసన్నమైంది, క్షణమైనా జరగవచ్చు. అందుకొరకై ప్రతి ఒక్కరు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా రాకడ కొరకై సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. యేసు ప్రభువారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.